గత వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధిని పూర్తిగా పక్కన పెట్టేస్తే కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి అభివృద్ధి, సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించి అన్ని విధాలుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుందని సూలూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ అన్నారు. గత 20 ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోకుండా ఉన్న నాయుడుపేట పట్టణంలోని పాత ట్రెజరీ కార్యాలయ వీధిలో ఉన్న రహదారిని సుమారు 60 లక్షలతో అభివృద్ధి చేసి నూతన సిమెంట్ రోడ్ను ఎమ్మెల్యే విజయశ్రీ, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నారెడ్డి దయాకర్ రెడ్డిలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ల కాలంలో నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడంతో పాటు అన్ని మౌలిక వసతులు కల్పించడం జరుగుతుందన్నారు. రానున్న 3 ఏళ్ల కాలంలో నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎండ్బి డిఈ పరమేశ్వరి, ఏఎంసీ చైర్మన్ ఉయ్యాల ప్రవీణ్, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు వేలూరు మురళీకృష్ణారెడ్డి, టీడీపీ పట్టణ అధ్యక్షులు షేక్ రఫీ, నాయకులు పలసా గంగాప్రసాద్, కట్టా వెంకటరమణారెడ్డి, వేలూరు కళ్యాణ్ రెడ్డి, అవధానం సుధీర్ తదితరులు పాల్గొన్నారు. జరిగిన పనులు కూడా పూర్తిగా అర్ధాంతరంగా ఆపేసి, అంటే పేదవాళ్ళకు అందించాల్సిన కూడా అందించకుండా గత ప్రభుత్వ నాయకులు చేశారు. కానీ ఈసారి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవైనా వాళ్ళు మొదలు పెట్టున్నా సరే దాన్ని మనం రెట్టింపు చేసి ప్రజలకు అందించామే తప్ప ఎక్కడ కూడా ఏ పనులు కూడా ఆపకుండా అవన్నీ ముందుకు తీసుకెళ్తున్నాం. ఇలాగే ప్రజలందరూ కూడా ఈరోజు సంతోషంగా ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో అటు కేంద్రంలో మోడీ గారు, అలాగే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎలాగైనా రాష్ట్రాన్ని ముందంజలో పెట్టాలని ఎంతో కష్టపడుతున్నారు. దానికి కేంద్రంలో నరేంద్ర మోదీ గారు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు ప్రతి విషయంలో కూడా. దానికి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, ఈ 2 సంవత్సరాల్లో కూడా మనం చాలా వరకు ఎన్ఆర్జీఎస్ రోడ్లు కానీ లేకపోతే కరెంట్ సమస్యలు కానీ చాలా వరకు మనం సాల్వ్ చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు మనకు పొలాలకి రోడ్లు కూడా పెట్టుకోవడం జరిగింది. రఫీ అని చెప్పినట్టు ఎన్నో 20 సంవత్సరాలుగా ఉన్న సమస్యను కూడా ఈరోజు మనం సాల్వ్ చేయగలుగుతున్నాం. రాబోయే 3 సంవత్సరాల్లో కూడా అభివృద్ధి మీద దృష్టి పెడతాం. ఖచ్చితంగా వీలైనంత వరకు సాల్వ్ చేసే ప్రయత్నాలు చేస్తూనే ఉంటాం. ఇంకా కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ పరిపాలన ముందుకు తీసుకెళ్తామని మీ అందరి ముందు తెలియజేస్తూ, గత ప్రభుత్వం సుమారు 11 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఈ రాష్ట్ర ఖజానాని ఖాళీ చేసిన పోయిన విషయం మనకు అందరికి కూడా తెలుసు. గత ప్రభుత్వం దయాకర్ రెడ్డి గారు చెప్పినట్టు 6 నెలలకో సంవత్సరానికి ఒకసారి బట్టలు నొక్కడం అనేది తెలుసుకున్నారే కానీ రాష్ట్రంలో ఒక అభివృద్ధి కానీ సంక్షేమ కార్యక్రమాలు జరిగిన దాఖలాలు ఎక్కడా కనిపించలే 5 సంవత్సరాల్లో. మరి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అటు పవన్ కళ్యాణ్ గారు గ్రామీణ మౌలిక వసతుల్ని సంపూర్ణంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వంతో ఒప్పించి మెప్పించి అనేక నిధులు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో అనేక సిమెంట్ రోడ్లు ఎన్ఆర్జీఎస్ ద్వారా అయితేమి, మరి ప్రధానమంత్రి సడక్ యోజన ద్వారా అయితేమి అనేక రోడ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. 5 సంవత్సరాలు ఒక్క పని కూడా చేయకుండా ఒక్క రోడ్డు మీద కూడా ఒక తట్టడు ఇసుక మట్టి కానీ పోసిన దాఖలాలు ఎక్కడైనా ఉందా అని చెప్పని కూడా ప్రశ్నిస్తున్నాం. మనం ఉద్యమాలు చేసేటప్పుడు మన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పిలిపించినప్పుడల్లా రోడ్లలో కూడా నారులు నాటాం. అంటే ఆ విధమైన పరిస్థితి ఉండింది. రోడ్లంతా మోకాట్లో నీళ్ళల్లో గుంటల్లో ఉండి నీళ్ళల్లో ఉంది. దానివల్ల ఆనాడు వరి నాట్లు నాటాం. మరి ఈరోజు అలాంటి పరిస్థితి లేదు రాష్ట్రంలో. మన ముఖ్యమంత్రి గారు ఇటీవల కూడా ఒకటే తెలియజేశాడు, ఎక్కడ గుంటలున్నా వాటిని అన్నీ కూర్చండి, రాష్ట్రంలో ఎక్కడ గుంటలు కనిపించకూడదు, రాష్ట్రంలో ఉన్న రోడ్లన్నీ కూడా మరమ్మతులు చేయండి అని చెప్పని అధికారులను ఆదేశించారు. డాక్టర్ కిషోర్స్ రత్నం నీట్ అకాడమీ 2026 నీట్ రిజల్ట్స్. ఆల్ ఇండియా మార్క్స్ 523, 522, 496, 475, 465, 463, 452, 448, 440, 438, 435, 424, 423, 420. ప్రతి ముగ్గురిలో ఒకరు డాక్టర్. 2027 NEET long-term coaching classes starts from July 24, 2026. Special focus on physics, chemistry, limited strength, personal care, AC hostel classrooms for girls. NEET లో 300 నుండి 390 మార్కులు మరియు ఇంటర్మీడియట్ లో 950కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు
ఫీజులో ప్రత్యేక రాయితీ కలదు. డాక్టర్ కావాలని మీ లక్ష్యమైతే సాకారం చేయడం మా ధ్యేయం. డాక్టర్ కిషోర్స్ రత్నం నీట్ అకాడమీ, డిమార్ట్ ఎదురుగా, మాగుంట లేఅవుట్, నెల్లూరు.